రామ్ చరణ్ గారిది అలాగే ఎన్టీఆర్ గారి సినిమా కెరియర్ 2025 ఎలా ఉండబోతుంది? 2025 సంవత్సరంలో రామ్ చరణ్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏదో ఒక సినిమా వస్తుంది. ఎందువల్లంటే ఇప్పుడు మే 30 వరకు రామ్ చరణ్ గారికి ఏ అవకాశాలు రావు. మే 30 తర్వాతే అవకాశాలు వస్తాయి కంపల్సరీ. ఆ సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే ఆయన తులారాశి మనం తీసుకున్నప్పుడు రామ్ చరణ్ పేరుని బట్టి అష్టమ గురుడు ఉన్నాడు. మే 30, 2025 వరకు నార్మల్ ఇలాగే ఉంటాడు. ఆ తర్వాత మే 30 దాటిన తర్వాత 2025 నుంచి జాక్పాట్ కొడతాడు ఆయన. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఆయన మరి నందమూరి తారక రామారావు ఈయనది కూడా అంతే పరిస్థితి. కాబట్టి ఈయన కూడా మే 30 వరకు ఏం ఆఫర్స్ ఏం రావు. ఉన్న ఆఫర్సే సరి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా రిజర్వ్డ్గా ఉండి ఏదో ఒక సినిమా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి తీసే పద్ధతి వచ్చింది. కాబట్టి యువ హీరోల్లో వాళ్ళేమీ పెద్ద ఇదే అనిపించదు. ఈయన కూడా జాక్పాట్ కొడతాడు. నెక్స్ట్ ఇయర్ 2025లో డెఫినెట్గా మే 30 తర్వాత మాత్రమే ఈయన సినిమా తీయడం జరుగుతుంది. అది హిట్ అవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎప్పుడు అవుతాడు? పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎలా అవుతారమ్మా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన డిప్యూటీ సీఎంఏ చాలు. ఆ పోస్టులో కరెక్ట్గా చేసుకుంటే సరిపోద్ది ఆయనకి. తర్వాత ఆ పోస్టుల్లోనే నాగబాబు గారిని మినిస్టర్గా చేశారు. అంటే రాజ్యాంగం వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు అయినా ఎవరినన్నా చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకున్నారు. ప్రజలు గమనిస్తా అంటే సీఎం గా చంద్రబాబు గారు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆయన ఆలోచన చెప్పునే మొత్తం జరుగుతుందని కూడా టాక్ వినిపిస్తుంది. సో అది ఎంతవరకు నిజం అంటారు? అదే అబద్ధం. చంద్రబాబు నాయుడు అమాయకుడు కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడలను చంద్రబాబు నడుస్తున్నారని కూడా అంటున్నారు. అన్నాడు నడవడు. చంద్రబాబు నాయుడు నాకు పర్సనల్ గా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి. ఆయనకు ఉన్నది చేయించుకుంటాడు. వాళ్ళ అన్నయ్యకి పోస్ట్ ఇప్పించుకుంటాడు. తప్పే ఉంది. ఎవరి పోస్ట్ వాళ్ళు ఇప్పించుకుంటారు. ఈ పనులు చేయండి సార్ అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు మర్యాద ఇచ్చే మనిషి ఆయన. అందువలన రాజకీయ చతురత కలిగినటువంటి చాణక్యుడు. గౌరవిస్తాడు ఒకళ్ళొకళ్ళు. కానీ ఆ శృతి మించి అడిగితే మాత్రం తోక్కట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. కేటీఆర్ గారి మీద కూడా కేసు నమోదైంది. ఆయన లైఫ్ లో జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుంది మున్ముందు? అంటే రీసెంట్ గా కూడా కేసు నమోదైందన్న సంగతి తెలిసిందే. సో ఆయన జాతకంలో జైలుకి వెళ్తారా? కేటీఆర్ గారి మీద కేసులు చాలా వందల కేసులు ప్రతి రాజకీయ నాయకుడి మీద రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. నా మీద బోల్డన్ని కేసులు ఉన్నాయి. ఈ కేసులు లా వేరు ఇది వేరు. కేసులు సీఎం అవ్వడం ఇవన్నీ అయిపోతాం ఆటోమేటిక్ గా. దానికి ఒక పద్ధతి ఉంటుందని ఎప్పుడు వెయిట్ చేస్తున్నాడు కేటీఆర్. నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తే సానుభూతి వస్తుందని. కాంగ్రెస్ అంత పిచ్చి పార్టీ ఏం అరెస్ట్ చేయదు. కాబట్టి తారక రామారావు, ఆయన పేరు కూడా తారక రామారావే, మే 30 లోపల కేసు అవ్వాలా అయ్యింది. ఆ దాటిన తర్వాత భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు గురుడు. కాబట్టి ఏం ఉండవు, అరెస్టులు ఏం ఉండవు. కాబట్టి ఇబ్బంది మాత్రం ఉంటుంది. వాళ్ళంతా ఫ్రెండ్స్, మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి కేటీఆర్ గారి దాంట్లో జైలు యోగం లేదు. 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయని అందరు అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఫాల్స్ ఎలిగేషన్స్, అవన్నీ అబద్ధాలు. ఏంటంటే వస్తాయని ఊహాగానాలు అనమాట. అవి రావాలంటే ఇప్పుడు ఆయన పెట్టినట్టుగా ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక డికేడ్ పడుతుంది. 10,000 సంవత్సరాలు పెట్టమని దమ్ముంటే చూద్దాం బెటర్. కాబట్టి అవన్నీ ఊహాగానాలు మాత్రమే. కేసీఆర్ గారి పొలిటికల్ కెరియర్ లో మళ్ళీ సీఎం అవుతాడా? ఎందుకు అవడానికి అవకాశాలు ఉంటాయి. ఆయన ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చినప్పుడు ఆ కేసీఆర్ నగరే మేము పెట్టుకుంటాం అంటున్నారు. ఎక్కడ తెల్లాపూర్ దాటిన తర్వాత కొల్లూరుకు 2 కిలోమీటర్ల యువతల మన ఇల్లులన్నీ ఇచ్చారు ఆయన, రూపాయి తీసుకోకుండా. సో ఆయన వర్గం ఆయనకు ఉంటుంది. సిటీలో ఉన్న ప్రజలంతా మరి కేసీఆర్ గారికి ఎందుకు వేశారు? ఆయన వర్గం ఆయనకు ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు బస్సులు ఫ్రీ, లేడీస్ చూడు మంచి చేశాడు పాప. ఆయన ఫ్రీగా పెట్టాడు. ఫ్రీగా పెడితే ఆడవాళ్ళు ఎక్కేసి ఆయన దీనివల్ల చంపేస్తున్నాడు, మగవాళ్ళు తిట్టుకుంటున్నారు. ఆడవాళ్ళు వినియోగించుకుంటూ కూడా ఇది ఒకటేనా చేస్తున్నాడు అంటున్నారు. ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాడు, గ్యాస్ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు పాపం. ఇచ్చినా సరే ఆయన పికప్ కావట్లా. అలాగే ఒక మనిషి కేసీఆర్ గారు అంత బాగా చేసినా సరే డౌన్ అయ్యాడు. ఆ డౌన్ అయిన పర్సన్ మళ్ళీ అప్పెక్కుతారు. ఇదంతా కామన్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసేటటువంటి ప్రతి పాలసీ కరెక్ట్. బిల్డర్స్ తోక కట్ చేశాడు, రియల్ ఎస్టేట్ వాళ్ళ తోక కట్ చేశాడు. మొత్తం అందరినీ పరిపాలన, అక్కడ ఉన్నది ఎవరు? సోనియా గాంధీ. మనకి ఇబ్బంది అయింది చెప్పేసి మేము దింపేస్తాం. ఏం చేస్తారు మీరు? గవర్నెన్స్ ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి అవన్నీ కేర్ చేయడు ఆయన. రాటు దేరిపోయి వచ్చినటువంటి వ్యక్తి. వెనక సోనియా గాంధీ సపోర్ట్ ఉంది. సోనియా గాంధీకి ఇటాలియన్ ఆమె, మన బ్రెయిన్ కాదు. షీఈస్ వెరీ ప్రిన్సిపల్డ్ ఉమెన్. అలాగే మోడీ గారు కూడా దెబ్బకి దెబ్బ. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం, తెలంగాణ ముందుకు వెళ్ళిపోతుంది. దీనికి కేసీఆర్ గారికి మళ్ళీ అవకాశాలు ఉన్నాయమ్మా.